హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. మనం ఏదైనా మ్యూజిక్ విన్నప్పుడు గూస్ బంప్స్ అనేవి ఎందుకు వస్తాయి, ఇంకా మనం ఏడ్చినప్పుడు కొన్నిసార్లు కన్నీళ్ళు అనేవి ముందుగా రైట్ ఐ నుంచి వస్తే ఇంకొన్నిసార్లు లెఫ్ట్ ఐ నుంచి వస్తాయి. అయితే వీటి మీనింగ్ ఏంటి, ఇంకా సముద్రాల్లో ఉండే ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఎక్కువగా ఏ కంట్రీస్ పడేస్తున్నాయి. సో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మ్యూజిక్ విన్నప్పుడు గూస్ బంప్స్ అనేవి ఎందుకు వస్తాయి. మీరు కొన్నిసార్లు ఏదైనా సాంగ్ విన్నప్పుడు మీ శరీరంలో గూస్ బంప్స్ అనేవి వస్తాయి. సో ఇది జస్ట్ ఫీలింగ్ కాదు, ఇది ఒక సైంటిఫిక్ రీజన్. సో దీని గురించి సైన్స్ ఏం చెప్తుందంటే ఈ కండిషన్ ని ఫ్రిక్షన్ అని అంటారు. ఈ ఫ్రిక్షన్ అనే కండిషన్ ఉన్న వాళ్ళ మెదడు అనేది ఎమోషన్స్ కి సూపర్ సెన్సిటివ్ గా రియాక్ట్ అవుతుంది. ఇంకా మ్యూజిక్ లోని ట్యూన్ అండ్ లిరిక్స్ వచ్చినప్పుడు వీళ్ళ బ్రెయిన్ అనేది డోపమైన్ అంటే హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. సో దీని వల్ల వీళ్ళకి గూస్ బంప్స్ అనేవి వస్తాయి. అయితే ఇది నార్మల్ కండిషన్ కాదు, ఇది మనిషిలో ఉండే ఒక స్పెషల్ టాలెంట్. అందుకే ఇది ప్రతి ఒక్కరికి ఉండదు. సో మీకు ఈ ఫ్రిక్షన్ అనే కండిషన్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, కన్నీళ్ళు అనేవి ఒక్కోసారి ముందుగా రైట్ ఐ నుంచి ఇంకొన్నిసార్లు ముందుగా లెఫ్ట్ ఐ నుంచి వస్తాయి. అయితే వీటి మీనింగ్ ఏంటి. సో మీకు కన్నీళ్ళు వచ్చినప్పుడు ఈ విషయం అయితే గమనించే ఉంటారు. అదేంటంటే మొదటి డ్రాప్ అనేది ఇక్కడ నుండి వస్తుంది అని. అయితే దీని గురించి సైన్స్ అనేది ఒక షాకింగ్ విషయం చెప్తుంది. అదేంటంటే మనకి కన్నీళ్ళు వచ్చినప్పుడు మొదటగా రైట్ ఐ నుంచి వచ్చినట్లయితే అది సంతోషంతో వచ్చినట్టు, లేదా అలా కాకుండా ముందుగా లెఫ్ట్ ఐ నుంచి వస్తే అవి బాధ వల్ల వచ్చిన కన్నీళ్లు. ఇంకా రెండు కాళ్ళ నుంచి ఒకేసారి 2 డ్రాప్స్ వచ్చినట్లయితే అది ఫ్రస్ట్రేషన్ తో వచ్చినట్టు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా. మెదడు అనేది ఎమోషన్స్ ని రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ లో డివైడ్ చేస్తుంది. సో అందుకే ఎప్పుడైనా మనకు ఆనందంతో కన్నీళ్ళు వచ్చినప్పుడు రైట్ సైడ్ ని యాక్టివేట్ చేస్తుంది. అందుకే రైట్ ఐ నుంచి ముందుగా ఐ డ్రాప్ అనేది వస్తుంది. అలాగే మనం బాధలో ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ని యాక్టివేట్ చేస్తుంది. అందుకే బాధతో ఏడ్చినప్పుడు ముందుగా లెఫ్ట్ సైడ్ నుండి కన్నీళ్ళు అనేవి వస్తాయి. ఇంకా ఇవి రెండు కలిస్తే ఫ్రస్ట్రేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో అందుకే మీరు ఎప్పుడైనా ఏడ్చినప్పుడు ఇది గమనించి చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం ఏడ్చినప్పుడు మనలో ఉండే ఎమోషన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయా. ఇంకా దీని గురించి సైన్స్ ఏం చెప్తుందంటే మీరు ఎప్పుడైనా ఎక్కువ బాధలో ఉన్నప్పుడు ఆ టైంలో మీరు ఏడ్చినట్లయితే మీ కన్నీళ్లతో పాటు మీలో ఉండే స్ట్రెస్ అండ్ ఎమోషన్స్ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా సైన్స్ చెప్పేదాని ప్రకారం క్రయింగ్ అనేది ఒక నేచురల్ వెంట్, ఎందుకంటే ఇది ఎమోషన్స్ ను బయటికి తెచ్చే ఏకైక మార్గం. ఇంకా మన బ్రెయిన్ అనేది కూడా స్ట్రెస్ ను తగ్గించడానికే ఈ టీయర్స్ ని రిలీజ్ చేస్తుంది. ఫ్రెండ్స్, అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి ఇంకా వీటి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.